మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఆయన ధ్యానం చేద్దాం. ఆయన దూరముగా ఉన్న జనమును పిలుచుటకు ధ్వజమునెత్తును. భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఆయన దూరంగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమును ఎత్తాడట. ఏమెత్తాడు? ధ్వజము అంటే అర్థం ఏంటి? స్తంభం, వాస్తవమే. ధ్వజమును ఎత్తాడట. ఇంకా మన జీవితాల్లో ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దూరంగా ఉన్న జనులను, ఎవరిని? దూరంగా ఉన్న జనులను పిలుచుటకు ఆయన ధ్వజమును ఎత్తెను. భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఏం కొట్టాడు చెప్పాలి. ఏల కొట్టెను. ఎవరు కొట్టారు? ఎలా మాట్లాడాలి. ఆయన అన్న కడల్లా ఉన్నవాడు అనువాడైనా పాత నిబంధన గ్రంథంలోనైతే యెహోవా అని చదవాలి. క్రొత్త నిబంధనలోనైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు దేవుడు ఏం కొట్టాడు? ఏల కొట్టాడు. ఏల కొట్టి అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు. ప్రభు ఏల కొట్టి పిలిస్తే దూర ప్రాంతంలో ఉన్నవారు భూదిగంతముల అక్కడ రాయబడిన మాట, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టాడట. ఏం కొట్టాడు? ప్రభు ఏల వేస్తే ఏం జరుగుతుంది? జనములు సమకూర్చబడతారు. ఏం కూర్చోబడతారు? జనములు సమకూర్చబడతారు. ఈ రోజున మన ప్రభు ప్రజలను సమకూర్చటానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? వేల వేస్తాడు. ఏం వేస్తాడు? ఇది గంగిరెద్దులోడు వేసే వేల కాదు, ఇది కూతుళ్ళు వేసే వేల కాదు. సర్వశక్తిమంతుడైన, ఉన్నవాడైన, అనువాడైన ప్రభు వేల వేసి భూమి అంతముల నుండి ఉన్న ప్రజలను ఆయన దగ్గరకు సమకూర్చడానికి ఆయన వేల కొడుతున్నాడు. ఆమేన్. వేల కొడుతున్నాడు. ఇక్కడ ఆయన దూరమునున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తి భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఏల కొట్టాడట. ఏం కొట్టాడు? మనకే కాదు ఏలయటం, మన ప్రభువు కూడా వచ్చు. ఆయన ఏల వేసి భూమి అంతముల నుండి ఉన్న ప్రజలను సమకూర్చేవాడుగా ఉంటాడు. ఈ ప్రజలను ఎందుకు సమకూర్చాడు? ఏల కాదు మనకు కావాల్సింది. ఆయన ఎందుకు ఈ ప్రజలను సమకూర్చాడు? ఎందుకు ఏలగొట్టి ఆయన ఈ ప్రజలను పిలిచాడు? దూర ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎందుకు పిలిచాడు అంటే, ఒక మాట మీరు చదవండి. పై వచనాన్ని చూద్దాం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువును చాచెను. వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యన వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంత జరిగినను ఆయన కోపము చల్లారలేదు.
ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఇక్కడ దేవుని కోపాన్ని గురించి భక్తుడు రాశాడు. దేవుని కోపాన్ని గురించి భక్తుడు రాశాడు. ఆయన కోపం వస్తే ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రజల మీద ఆయన కోపము మండుకొనిగా ఆయన వారి మీద తన బాహువును చాచాడట. ఏం చాపాడు? బాహువు అంటే తన చేతిని చాచాడు. తన చేతిని చాస్తే ఏం జరిగిందో తెలుసా? వీధులలో తన బాహువును చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్య వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద, యోధా ప్రజల మీద దేవుని కోపం మండుచూ ఉంది. ఏమవుతుంది? మండుచూ ఉంది. ఆయన కోపం వచ్చి ఆయన బాహు చాచి కొట్టగా పర్వతములు ఏమైనాయో తెలుసా? వణుకుచున్నాయి. ఏమవుతున్నాయి? వణుకుచున్నాయి. వీధులలో కళేబరములు ఏంటండి? కళేబరములు పెంటలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగిన దేవుని కోపము, దేవుని బాహు చాచబడి ఉందట. చాచబడి ఉన్న బాహువును చాచి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దూరంగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తాడు. ఆయన భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టాడు. ఏం కొట్టాడండి? వేల వేశాడు. ఎందుకు ఇంత కోపం? ఎందుకు ఇంత ఆవేశం? ఎందుకు దేవుని ప్రజల మీద దేవుని కోపం? ఈ పిలిచిన వారిని పిలిచింది ఎవరినో తెలుసా? దేవుని ప్రజలైన వారికి శత్రువులైన ఆశూరీయులను ఇంకా బబులోనీయులను పిలిచాడట. ఆశూరీయులను బబులోనీయులను పిలిచి దేవుని ప్రజలను వారికి అప్పగించాడట. ఏం చేశాడు? వారికి అప్పగించాడట. చచ్చిన వారు చచ్చారు. పెంట కుప్ప వలె నడి వీధుల్లో శవాలు ఉన్నాయి. అయినా తన ప్రజల మీద కోపం చల్లారలేదట. ఈ రోజున మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు దేవుడు రక్షించే చెయ్యి, రక్షించే బాహు, సహాయం చేసే బాహు, ఈ రోజున నీకు కాపుదలను ఇచ్చే బాహు ఎందుకు నీకు విరోధంగా లేచింది? ఈ రోజున నీ గ్రామంలో మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారుగా, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారుగా. ఎందుకు దేవుని ప్రజల మధ్యన ఈ మరణాలు, ఆకస్మిక మరణాలు, ఎందుకు మరణాలు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని ప్రజలుగా ఏదైనా ఒక సంఘటన జరుగుతుందంటే ఆలోచన చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకు ఈ ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? దేవుడే తన బాహువును దేవుని ప్రజలకు విరోధంగా చాపాడట. ఎలా చాపాడు? విరోధంగా చాపితే ఏం జరిగింది? పర్వతాలు బ్రద్దలైపోతున్నాయి. ఏం జరిగింది? ఆ పట్టణంలో కళేబరములు పెంట వలె పడి ఉన్నాయట. నడివీధిలో. ఎక్కడ? నడివీధిలో పడి ఉన్నాయి. ఈ రోజున శవాలు ఎందుకు నడివీధుల్లో పడి ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? లేఖనాలు చదివారా? ఎందుకు అయ్యో దేవుని ప్రజలమని పిలువబడుతున్నాం, క్రైస్తవులమని పిలువబడుతున్నాం, మా పట్టణం మా గ్రామంలో అంతా దేవుని ఆరాధించే వాళ్ళమే, మా జీవితాల్లో ఎందుకు ఇంత భయానకమైన పరిస్థితులు ఏర్పడినాయి అని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా మీరు? ఇక్కడ బైబిల్లో కూడా ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది?
ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటయ్యా అంటే దేవుడే భూమి అంతముల నుండి ప్రజలను వేలవేసి పోగు చేస్తున్నాడట. వేలవేసి పోగు చేస్తున్నాడట, వేల కొడుతున్నాడట. ఎందుకో తెలుసా? దేవుని ప్రజల మీద వారు పరిపాలన చేయటానికి. ఏం చేయటానికి? పరిపాలన చేయటానికి. ఎందుకు ఇంతగా దేవుడు అంతగా ఇశ్రాయేలు ప్రజల మీద, యోధా ప్రజల మీద కోపించాడు? మనం ఆలోచన చేస్తే ఒక రోజున ఆయన అంటాడు, ఒక మాట చదవండి. ఇదే అధ్యాయములో 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమంటున్నాడు? ఎవరి మాటలు మాట్లాడుతున్నది? సర్వశక్తి గల దేవుడు యోధా ప్రజలతో మాట్లాడుతున్నాడు, యెరూషలేము నివాసులతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి కోరేపల్లి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రభు, మీరే న్యాయం తీర్చండి. ఏమంటున్నాడు? మీరే న్యాయం తీర్చండి, మీరే న్యాయం తీర్చండి. దేవుడే చెప్తున్నాడు, యెరూషలేము ప్రజలారా, యోధా ప్రజలారా, నా ద్రాక్ష తోట విషయమై మీరు న్యాయం తీర్చండి. ఏమన్నాడండి? నాకు న్యాయం తీర్చండి. దేవుడట సత్తు గల భూమిలో, ఎక్కడ? సత్తు గల భూమిలో ఆయన ఒక ద్రాక్ష తోటను నాటించాడట. ఆ భూమి ఎక్కడుందయ్య అంటే కొండ మీద. ఎక్కడ? కొండ మీద ఉందంట. ఆ ద్రాక్ష తోటను నాటటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ భూమిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి పారవేసి అందులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటించాడట. ఏం చేశాడు? నాటించాడట. ఆ తోట నాటిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ తోట మీద ఆశ పెట్టుకుని, ఇదిగో నా ద్రాక్ష తోట ఫలిస్తుంది, మంచిగా కాయలు కాస్తుంది, కాయలు కాసినప్పుడు నేనేం చేయాలో తెలుసా? తొట్టెలు, ఏంటండి, తొట్టెల్లో ఆ ద్రాక్ష రసాన్ని తీయాలి అని దేవుడు ఏం చేశాడట? బురుజు ఒకటి నాటించి, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? అందరు చెప్పండి. దేవుడు ద్రాక్ష తోట నాటాడు, దానికి చేయవలసినంత చేశాడు. ఆ యొక్క భూమిలో ఏం చేశాడు తెలుసా? బాగుగా తవ్వి రాళ్ళన్నిటిని తీసి పారవేసి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటాడట. ఏ ద్రాక్షవల్లి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటితే ఈ ద్రాక్షవల్లట కారు ద్రాక్షాలు కాసిందంట. దేవుడు ఊహించింది వేరు, ఈ ద్రాక్ష తోట కాసింది వేరు. ఈ రోజున దేవుని ప్రజల గురించి ఈ ద్రాక్ష తోట ఎవరు అంటే 7వ వచనాన్ని చదువుదాం. ఈ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. చాలమ్మా, చాలు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీలు యెహోవా ద్రాక్ష తోట, యోధా వారు ఆయనకిష్టమైన వనము. ఇప్పుడు పేరుకి శారీరకంగా ఇశ్రాయేలీలు వారైతే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం. ఆమేన్. దేవుడు మన నుండి కూడా, నీ నుండి నీ గ్రామం నుండి దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా? ఆయన ఆశించింది ఏంటో తెలుసా? నువ్వు భక్తిలో ఎదుగుతావని, భక్తిలో పరిపక్వ స్థితికి వస్తావని, భక్తిలో
ఫలించేవాడుగా ఉంటావని దేవుడు నిన్ను గురించి, నీ గ్రామాన్ని గురించి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆలోచన చేశాడు. ఏం చేశాడు? ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే దేవుడు ఈ గ్రామము పరిపక్వ స్థితికి వస్తుంది. ఈ గ్రామము ఆధ్యాత్మిక జీవితములో ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతుంది. ఈ గ్రామము నా పోలికగా మార్చబడుతుంది. ఈ గ్రామములో నా మహిమ ప్రకాశించబడుతుంది అని దేవుడు ఆశపడ్డాడు. కానీ గ్రామంలో జరుగుతుంది ఏంటో తెలుసా? కారు ద్రాక్షాలు కాస్తున్నాయి. ఏ ద్రాక్షాలు చెప్పండి? ఎందుకు దేవునికి కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఒక ప్రాంతం ఎడల, ఒక గ్రామం ఎడల, దేవుని ప్రజల పట్ల దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు ఆలోచించేది వేరు, వీళ్ళు ఆలోచించేది వేరు. ఈ రోజున నువ్వు గుర్తుంచుకో, దేవుడు నీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఏదో ఆశిస్తున్నాడు. నువ్వు ఎలాగో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎలా చూడాలి అంటే ఆయన స్వారూప్యంలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆయన స్వారూప్యంలో నువ్వేమో ఎలా మారుతున్నావు తెలుసా? కారు ద్రాక్షాలు. ఏ ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు అంటే చేదు ద్రాక్షాలు. ఏ ద్రాక్షాలు? చేదు ద్రాక్షాలు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, దేవుడు ఆశించేది వేరు, ఫలిస్తున్నది వేరు. నీ గ్రామంలో జరుగుతున్నది కూడా అదే. క్రైస్తవులు కదా, క్రైస్తవ కుటుంబాలు కదా, గ్రామంలో ఎలా ఉండాలనుకుంటున్నాడో దేవుడు తెలుసా? ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి మీరు అని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మీరు ఎలా ఉంటున్నారో తెలుసా? కారు ద్రాక్షాలు కాతున్నారు. ఏ ద్రాక్షాలు? అందుకే దేవుడు అడుగుతున్నాడు ఏమనో తెలుసా? యోధా వారులారా, యెరూషలేము వారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం చేయండి. ఏమంటున్నాడు? నాకు న్యాయం చేయండి. ఇదే ప్రశ్న దావీదును అడిగాడు. ఏమడిగాడు? బెత్షెబాతో పాపం చేసి బెత్షెబా భర్తను చంపించి ఏమీ తెలియని వాడుగా జీవిస్తున్న దావీదు దగ్గర నాతాను ప్రవక్త వెళ్ళి ఒక పొడుపు కథ అడిగాడు, ఒక పొడుపు కథ చెప్పాడు, నువ్వు న్యాయం తీర్చాలి అని. ఇక్కడ దేవుడే అడుగుతున్నాడు, నువ్వు న్యాయం తీర్చావు. ఓ కోరేపల్లి గ్రామమా, నా ద్రాక్ష తోట విషయమై న్యాయం తీర్చు. ఏం తీర్చమన్నాడు? న్యాయం తీర్చు. నేను ద్రాక్ష. ఇంకా కింద వచనాల్లో ఏమంటాడో తెలుసా? ఇంకా కింద వచనాల్లో 4వ వచనాన్ని చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని. అమ్మా, నా ద్రాక్ష అది తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఆయన చేయవలసిందంతా చేశాడు. ఆయన అంటున్నాడు, ఈ ద్రాక్ష తోటకి చేయవలసినంత నేను చేశాను, మరి ఏం చేయాలి? నీ జీవితంలో చేయవలసిందంతా ఆయన చేశాడు. నీ కుటుంబంలో చేయవలసిందంతా ఆయన చేశాడు. నీ గ్రామంలో దేవుడు చేయవలసిందంతా చేశాడు. కానీ నువ్వేం ఫలిస్తున్నావు తెలుసా? కారు ద్రాక్షాలు. ఏ ద్రాక్షాలు చెప్పండి? కారు ద్రాక్షాలు. దేవుడు శ్రమపడి భూమిని త్రవ్వి రాళ్ళన్ని ఏరేసి ఆయన శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటితే మీరు ఫలించి మీరేం చేస్తున్నారో తెలుసా? పెరిగి పెద్దవారైన తర్వాత, మీ కుటుంబాలు విస్తరిస్తున్న తర్వాత, మీ కుటుంబాలు స్థిరపడుతున్న తర్వాత, మీ జీవితాల్లో మీ చేతి పనులను, మీ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత మీరేం చేస్తున్నారో తెలుసా? కారు ద్రాక్షాలు కాస్తున్నారు. ఏ ద్రాక్షాలు చెప్పండి? కారు ద్రాక్షాలు కాస్తున్నారు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, మీరు ఫలించేది దేవుడు మీ నుండి కోరుకున్నది ఒకటి, మీరు చేస్తున్నది మరొకటి. దేవునికి కోపం రాదా?
నీ కొరకు ఎంతో సమయాన్ని వెచ్చించాడే, నీ కొరకు ఎంతగానో ఆయన శ్రమ పడాడే. యేసయ్య ఎంత చేశాడో తెలుసా? పరలోకము నుండి, పరలోక మహిమ నుండి భూమి మీదకి దిగి వచ్చి నీ స్థానంలో ఆయన నిలబడి, నీవు చనిపోవలసిన స్థానంలో ఆయన నిలబడి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని నీకు క్రయధనంగా చెల్లించాడు. ఏం చెల్లించాడండి? క్రయధనంగా చెల్లించాడు. నిన్ను విమోచించాడు, నీకు క్షేమాన్ని ఇచ్చాడు, మరణాన్ని దాటించాడు. ఇంతగా ప్రభు చేస్తే ఆయన అంటున్నాడు, ద్రాక్ష తోటకి చేయవలసినంత నేను చేశాను. నీ జీవితంలో చేయవలసినంత చేశాడు దేవుడా. కానీ ఇంకా ఏం చేయాలని ఆశిస్తున్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది కారు ద్రాక్షాలు కాసిందట. ఏ ద్రాక్షలు? కారు ద్రాక్షాలు. ఈ అధ్యాయాన్ని అంతా ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి. కొన్ని విషయాలను మాత్రమే చెప్తా, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. కారు ద్రాక్షాలు కాస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? దాని చుట్టూ ఉన్న కంచి దేవుడే తీసేసాడట. ఏం తీసాడు చెప్పండి? కంచి తీసివేశాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? 5వ వచనం చదవండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు చెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కచి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపజాలదని మేఘములకు ఆజ్ఞాపించాను. దేవుడే కంచి తీసేసాడు. ఏం తీసాడు? గోడను పడగొట్టాడు. మృగాలు మేసేయాలని, పశువులు మేసేయాలని దేవుడే దారి తీశాడు. ఈ రోజున నీ కుటుంబంలో దేవుడు నీ కుటుంబం చుట్టూ ఉన్న కంచె, నీ గ్రామం చుట్టూ ఉన్న కంచె దేవుడు తీసేస్తే దుష్ట మృగములు, పశువులు ఈ ద్రాక్ష తోటను ఏం చేసినాయో తెలుసా? మేసివేసినాయి అంట. ఏం చేసినాయి చెప్పాలి? మేసేస్తున్నాయి. ఇప్పుడు నీ జీవితంలో నీ కష్టార్జితం వేరే వాళ్ళు మేసేయటానికి కారణం ఏంటి? నీ కష్టార్జితం వేరే వాడు మేసేయటానికి కారణం ఏంటి? దేవుడు కంచె తీశాడు. ఏం తీశాడు? దేవుడు కంచె తెచ్చాడు. నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున నీ బిడ్డలను మేసేస్తున్న, మరణం మేసేస్తుందంటే కారణం ఏంటి? దేవుడు కంచె తీశాడు. ఏం తీశాడు? దేవుడు కంచె తీశాడు. ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు తగ్గిపోతున్నారంటే కారణం ఏంటి? దేవుడే కంచె తీశాడు. ఏం తీశాడు? నా మాటలా బైబిల్లో ఉన్నాయా? కంచె తీశాడు. కంచె తీసిన తర్వాత ఆ ద్రాక్ష తోటను గురించి పట్టించుకోవటం మానేశాడు. వారు ఎలా ఉన్నారంట తెలుసా? వారి స్వభావం ఎలా ఉందో తెలుసా? ఇశ్రాయేలీయులు యెరూషలేములో నివాసం చేస్తున్న వారి స్వభావం ఎలా ఉందో తెలుసా? ఒకసారి చూడండి. 24వ వచనాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డిని మంటలో భస్మమోగినట్లు నేను వేరు కుళ్ళిపోవును, వారి వేరు కుళ్ళిపోవును, వారు పుష్పములు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఏమవుతుందట? దేవుని యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం పెట్టారట. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని వారు తృణీకరించారట. చాలామంది దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. ఈ పాస్టర్లు ఎలాగే చెప్తారు,
నిన్ను గురించి చెప్పట్లేదు తమ్ముడా. నువ్వు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నావు చూసావా, అదే నీ కుటుంబానికి అగ్నిని తీసుకుని వస్తుంది. ఈ రోజున వాక్యాన్ని అపార్థం చేసుకున్నావా, వాక్యాన్ని తృణీకరించావా, దేవుని ఉగ్రత పెళ్ళున దిగి వస్తుంది. ఎలా దిగి వస్తుంది? నువ్వు బాగుంది పర్వాలేదు అనుకున్న సమయంలో, అనుకోని సమయంలో నీ మీదకి ఉగ్రత దిగి వస్తుంది. ఈ రోజున ఒక దైవజనుడిగా హృదయ అంతరంగాన్ని విరిగి, దేవుని హృదయ అంతరంగాన్ని విరిగి బోధిస్తున్నాను ఈ మాటలు. ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ మరణాలు అంటే దేవుని యొక్క కోపం. ఎవరి కోపం? దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద, యోధా ప్రజల మీద. ఎందుకయ్యా అంటే వీరు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారు. ఏం చేశారండి? తృణీకరించారు. అంతే కదా. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? చూడండి, 6 విషయాలు చెప్తాయి ఈ అధ్యాయంలో. 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఏం చేస్తున్నారంటే వీళ్ళు తెలుసా? ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారంట. పొలము ఉందనుకోండి, ఆ పొలాన్ని కలుపుకుంటున్నారంట. ఈ రోజున చాలామంది సరిహద్దులు జరిపేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? సరిహద్దులు జరిపేస్తూ ఉంటారు. ఇంటిని కలిపేసుకుంటారా? ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు చేస్తున్న అన్యాయం, దౌర్జన్యం, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దాన్ని దేవుడు లెక్క కడుతున్నాడు. ఆ రోజు మీరు చదివితే బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు రాజు అనేవాడు అక్కడ ఉంటాడు. ఎవరు? ఆహాబు రాజు అనేవాడు. వాడు నాబోతు ద్రాక్ష తోటను ఏం చేశాడో తెలుసా? కబ్జా చేశాడు. ఏం చేశాడు? తన భార్య అయిన యెజబెలు నాబోతును చంపించేసి తన తోటను ఏం చేశారో తెలుసా? కబ్జా చేశారు. ఏం చేశారండి? కబ్జా చేశారు. దేవుడు తీర్పు తీశాడు. ఇదిగో నాబోతు రక్తం ఎక్కడైతే ఒలికించబడిందో అక్కడ నీ యొక్క నీవు నీ బిడ్డల రక్తం ఒలుకుతుంది. కుక్కలు నాగుతాయి. ఏం నాగుతాయి? మీ రక్తము కుక్కలు నాగుతాయి అని దేవుడు తీర్పు తీర్చాడు. ఏం జరిగిందో తెలుసా? ఆహాబు రక్తాన్ని కుక్కలు నాగినాయి. యెజబెలు ఎలా చనిపోయిందో తెలుసా? డాబా మీద నుంచి కింద పడితే ముక్కలైపోయింది. ఏమైపోయిందండి? కుక్కలు వచ్చి ఆ మాంసాన్ని తినేసినాయి. ఇది యెజబెలు అని చెప్పటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? కబ్జా చేయటం. ఏం చేయటం అండి? దేవుని ప్రజలను, దైవ శాఖలను చంపాలని, దైవ శాఖల మీద అపార్థం చేసుకుని ఏం చేసిందో తెలుసా? దైవ శాఖల్ని చంపించాలని ప్రయత్నం చేసింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని తీర్పు దిగి వచ్చింది. ఎవరి తీర్పు? దేవుని తీర్పు దిగి వచ్చింది. ఈ రోజున నీ జీవితంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నా కుటుంబంలోనైనా దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తే దేవుని తీర్పు దిగి వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుని తీర్పు దిగి వస్తుంది. దేవుడే అడుగుతున్నాడు, అయ్యా యెరూషలేము ప్రజలారా, యోధా ప్రజలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం చేయండి. ఏం చేయండి? మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడా. మీరు చేసే పని ఏంటయ్యా అంటే కబ్జాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? కబ్జా. పొలానికి పొలం, ఇంటికి ఇల్లు కలిపేసుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? దేవుడు న్యాయం తీర్చడనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులు సర్వలోకము సంచారం చేస్తున్నాయి. ఇంకా మీకు మాట చెప్పనా? ఇంకొక మాట చెప్తా చూడండి. అదే అధ్యాయంలో 11వ వచనాన్ని చదవండి. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ.
ఎవరికి శ్రమ? చెప్పండి గట్టిగా. ఎవరికి? మద్యపానం త్రాగేవాడికి. నేను ఒక మాట చెప్తా తమ్ముళ్ళారా, ఆలకించండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ తాగుడు నిన్ను ఏం చేస్తుందో తెలుసా? కట్లపాము కరుస్తున్నట్టు కరుస్తుంది. ఏ పాము? చెప్పండి. ఏ పాము? కట్లపాము కరిసినోడు బతుకుతాడా? మాట్లాడరా. బతుకుతాడా? ముందు కాలు చేయి పడిపోద్ది. ఏం పడిపోద్ది? కాలు చేయి పడిపోద్ది. తర్వాత హార్ట్ బీట్ ఆగిపోద్ది. తర్వాత ఏమవుతాడు తెలుసా? చచ్చిపోతాడు. ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఈ రోజున త్రాగుడు కోసం పొద్దుటి నుంచి, ఎప్పటి నుంచి? ద్రాక్షారసము మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసమును మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేస్తున్నావు. నువ్వు క్రైస్తవుడివే కానీ తాగటం మానలా. నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవ కుటుంబమే, మందిరానికి వెళ్ళేవాడవే, నీలో త్రాగుడు పోలా. ఏం పోలా? దేవుడు చూస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. దేవుడు వార్చలేకపోతున్నాడు. బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు తాగుడు గురించి. చూడండి, 23వ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. పిమ్మట అది సర్పము వలె కరుచును, అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. ఏది? త్రాగుడు. అమ్మా, అక్కడ ఏమని రాయబడి ఉంది? చదువు అమ్మా, మళ్ళొకసారి చదువు. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఏది? 30వ వచనం చదవండి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలో తలతలలాడుచుండగాను త్రాగుటకు రుచిగా నుండగాను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనపడును, నీవు వెర్రి మాటలు మాట్లాడదు. ఏ మాటలో? త్రాగుడు వలన జరిగే నష్టం ఏంటో తెలుసా? అది నిన్ను కట్లపాములాగా కాటివేస్తుంది, నీ కుటుంబాన్ని కాటివేస్తుంది. సర్పము కాటివేసినప్పుడు సర్పము కాటికి లోబడిన వాడు ఏమవుతాడు? మరణమవుతాడు. ఏమవుతాడని? మరణమవుతాడు. నీ జీవితంలో కూడా నువ్వేమవుతావు తెలుసా? మరణమవుతావు. కొంతమంది యవనస్తులు ఎందుకు చచ్చిపోతున్నారు? త్రాగి. ఏం చేసి? త్రాగి. వారి కన్నులకు వెర్రితనం కనపడుతుంది. మాట్లాడకూడని మాటలు, వెళ్ళకూడని చోటకి వెళుతూ బండి నడిపేటప్పుడు భయంకరమైన స్పీడు. తాగింది లోపల ఉన్నది ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఉరకలెత్తిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? కట్లపాము కాటేద్ది. ఏమేద్ది? చెప్పండి. కట్లపాము కాటి వేస్తుంది. గ్రహిస్తున్నారా? దేవుని పిల్లలమని పేరు పెట్టుకుంటున్నాం, కుటుంబాలు పాడైపోతున్నా. ఈ రోజున అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసా? నువ్వు తాగి నీ భార్య నీ మీద ఆమె ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఆమెకు దొరకనప్పుడు పక్కవాడంక చూస్తుంది. ఏం చేస్తుంది? కుటుంబాలు అక్రమం ఎందుకు జరుగుతుంది? అక్రమంగా ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు తాగి తందనాలాడి మత్తుడు అయి ఉంటున్నావు. బైబిల్లో చెప్తుంది. లోకాసు శుభవార్త ఒక మాట చెప్తున్నాడు చూడండి. లోకాసు శుభవార్తలో ప్రభు ఒక మాట చెప్పాడు. లోకాసు శుభవార్త 21వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి స్పీడ్గా.
మీ హృదయములు ఒకవేళ మీ హృదయములో ఒకవేళ తిండి వలనను తిండి వలనైనను మత్తు వలనను మత్తు వలనైనను ఐహిక విచారము వలనను ఐకిక విచారాల వలనైనను మందముగా ఉన్నందున మందముగా ఉండటం వలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ప్రభు చెప్తున్నాడు, తిండి విషయమై మీరు బాగా తిని మత్తులై ఉండబోకండి. దేవుని యొక్క ఉగ్రత దినం రాబోతుంది. ఆ దినాన మీరు ఎలా ఉండాలి అంటే, మీరు మత్తులై ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మత్తులై ఉండకూడదు. ఐకిక విచారాలతో నింపబడిన వారుగా ఉండకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య స్వయంగా చెప్తున్నాడు, నువ్వు మత్తుడివై ఉండొద్దు. తిండి వలనైనా, త్రాగుడు వలనైనా, శరీర ఆశల వలనైనా నువ్వు మత్తుడివై ఉండకూడదు. దేవుని రాకడ దినం నీకు తెలియకుండా నీవు అనుకోని సమయంలో వస్తుంది. ఇంకొక మాట చెప్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరితంగా సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యములో వారసులు కానేరరు. పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, ప్రియులారా, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదువమ్మ మరొకసారి. దొంగలైనను లోబులైనను త్రాగుబోతులు. ఏ బోతులు చెప్పండి? త్రాగుబోతులు దేవుని రాజ్యంలో చేరరు. రోజున త్రాగుతూ మందిరాల్లో పెద్దగా చలమణి అవుతున్నావు. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివేనా? ఈ రోజున బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది, దొంగలు కానీ, లోబులు కానీ, త్రాగుబోతులు కానీ దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి ఈ రోజున ఎందుకు దేవుని రాజ్యానికి వారసుడు అవ్వవలసిన నీవు, పరలోకంలో కోటాను కోట్ల సంవత్సరాలు సంతోషించవలసిన నీవు ఎందుకు తుచ్చమైన ఆశయాల కోసం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు? ఈ యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? వేకువని లేచారట. ఎప్పుడు లేచారు? వేకువని లేచి ద్రాక్షారసం తాగుతున్నారట. మంట పుట్టే వరకు పానం చేస్తున్నారట. అక్కడ తాగిపోలే వీళ్ళు. కింద వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? 12వ వచనంలో, వారు సితార, స్వరమండలు, తంబూర, సన్నాయిలు వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయువారిగా యెహోవా పని యోచింపరంట. ఏం చేయరు? సింధులేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, తాగుతున్నారు. దేవుని పనిని యోచించట్లేదట. దేవుని పనిని ఆలోచన చేయట్లేదట. దేవుని ప్రజలని వాళ్ళు ఆలోచన చేయకుండా ఎలా ఉంటున్నారు తెలుసా? చాలా దరిద్రపు వ్యవహారాన్ని వ్యవహరిస్తున్నారు. ఏంటో తెలుసా? స్వరమండల సితారలతో, తంబురలతోనూ, సన్నాయిలతోనూ వాయించుచు ద్రాక్షారసం త్రాగుచు విందులు చేదురు. కానీ విందులు చేసేసుకుంటున్నావు. ప్రతి చిన్నదానికి విందే. అరే, ఇంతకుముందు ఉన్నాయా? మాట్లాడరా? ఇంతకుముందు ఉన్నాయా? బర్త్డేలు బాగా సెలబ్రేషన్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయా? మన చిన్నప్పుడు పుట్టినరోజు ఇచ్చిందంటే ఎవరికైనా తెలుసా? అసలు మాట్లాడాలి. ఎవరికైనా తెలుసా? తెలిసిన ఏముండేది తెలుసా? ఓ తలస్నానం చేసి బాగా ఉన్నవాడైతే కొత్త సొక్కా వేసుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రార్థన చేయి. ఏమన్నాళ్ళు చెప్పండి? ప్రార్థన చేయి, నాకు పుట్టినరోజు అయ్యా, నాకు దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దయచేసాడయ్యా అని ప్రార్థన చేయించుకునేవాడు. ఇప్పుడు బర్త్డే అంటే ఊరందరిని పిలవాలి, భోజనాలు పెట్టాలి, దానికోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేయాలి. విందు విందు విందు. త్రాగుతూ విందులు చేసుకోవటం కాదు,
దేవుని పనిని యోచించాలి. వీళ్ళు దేవుని పనిని యోచించట్లా. చాలామంది క్రైస్తవులు కూడా విందు జరిగితే చాలు ఇక మందిరం గుర్తురాదు, ఆదివారం లేదు, బుధవారం లేదు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? దేవుని గురించి యోచన చేయని వారు. ఎవరండి? దేవుని గురించి ఆలోచన చేయని వారు. వీళ్ళ మీదే దేవుని కోపం. బాగా తాగి తందనాలాడి భూమిని ఇళ్లకు ఇళ్ళలు పొలాలకు పొలాలు కలుపుకునే వారి మీదే దేవునికి కోపం. ఇంకొక మాట చెప్తా, అదే అధ్యాయంలో చూడండి, 18వ వచనం. భక్తిహీనత యందు త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. ఏంటంట? భక్తిహీనత. ఏం హీనత? సంపూర్ణమైన భక్తి లేదు, కానీ వీరి దోషము తాళ్లతో లాక్కుంటున్నారట. దీంతో చెప్పండి, తాళ్లతో లాక్కుంటున్నారట. భక్తిహీనులుగా ఉంటున్నారట. దేవుని పిల్లలే భక్తిహీనులు. ఎవరండి? భక్తిహీనత. సంపూర్ణమైనటువంటి భక్తి లేదు, శక్తి కలిగిన భక్తి లేదు, పరిపూర్ణమైన భక్తి లేదు, దేవుడు ఆశించినటువంటి ఆ స్థితికి పరిపక్వ స్థితి లేదు. నామకార్థ క్రైస్తత్వం. దేవునితో సత్సంబంధం లేదు, దేవుని జీవగ్రంథాన్ని చదివిన అనుభవాలు లేవు. దేవుని మనసు తెలియాలి అంటే, ఒక క్రైస్తవుడికి దేవుని మనసు తెలియాలంటే జీవగ్రంథాన్ని చదవాలి. ఏం చదవాలి? జీవగ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకపోతే దేవుని మనసు నీకు అర్థం కాదు. నువ్వు దేవుని మందిరానికి వెళితే వ్యభిచారం చేస్తున్నావు చూసేవా? దేవుని మందిరానికి వెళ్తూనే తాగుతున్నావు చూసేవా? దేవుని మందిరానికి వెళ్తానే మోసం చేస్తున్నావు చూసేవా? దోషాన్ని కట్టుకుంటున్నావు చూసేవా? కారణం ఏంటో తెలుసా? దేవుని మనసు ఏంటో నీకు తెలియదు. కారణం ఏంటయ్యా అంటే, నువ్వు ఒక అధ్యాయాన్ని కూడా బైబిల్ చదవు. ఏం చదవు? బైబిల్ని చదవు. నువ్వు బైబిల్ చదివినప్పుడే దేవుని మనసు నీకు అర్థమవుద్ది. ఎంతోమంది బైబిల్ క్రైస్తవులుగా ఎంతమంది ఎన్నిసార్లు బైబిల్ చదివారు? ఒకసారి చేతులు చెప్పండి. ఎన్నిసార్లు చదివారు అమ్మా? చెప్పాలి. ఎన్నిసార్లు చదివావమ్మా? అరుణమ్మా 3 సార్లు. అమ్మా నువ్వు? అమ్మా 2సారి చదువుతుంది. నువ్వమ్మా 3సారి. నాన్న నువ్వు 3సారి. మరి మీరందరూ ఏమయ్యారు? ఇంతమంది ప్రార్థనకు వస్తున్నారు కదా, మరి దేవుని మనసు నీకు ఎట్టా తెలుస్తుంది? దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు, దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఈ రోజున బైబిల్ చదవకనే క్రైస్తవులు అక్రమమైన మార్గాల్లో నడుస్తున్నారు. నిజంగా దేవుని వాక్యం తెలిస్తే పరిశుద్ధత కలిగి బ్రతుకుతారు. ఏం కలిగి బ్రతుకుతారు? పరిశుద్ధత కలిగి బ్రతుకుతారు. ఈ రోజున ఒక మాట చెప్తాను, నువ్వు కనీసం రోజుకి 10 అధ్యాయాలు చదివితే 4 నెలల్లో అయిపోద్ది బైబిల్. ఎన్ని నెలల్లో? 4 నెలల్లో. అంటే సంవత్సరానికి ఎన్ని నెలల్లో? 12 నెలల్లో. ఎన్నిసార్లు చదవగలవు? సంవత్సరానికి 3 సార్లు చదవగలవు. అర్థమవుతుందా? బైబిల్ చదవండి. బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి దేవుని మనసు ఏంటో తెలుస్తుంది. నువ్వు బైబిల్ చదవనంతకాలం నీలో మార్పు రాదు. ఆయన చెప్పాడు నేను చేశాను, ఆయన చెప్పాడు నేను చెప్తే ఏం కాదు, బైబిల్లో ఉందా లేదా, నేను చెప్పే ప్రతి విషయం బైబిల్లో ఉందా లేదా అని పరిశోధించి చూడాలి. బెరాకా సంఘం వాళ్ళు అపోస్తులు చెప్తున్న వాక్యం ఉందో లేదో అని వారు ఏం చేశారో తెలుసా? పరిశీలన చేశారట. ఏం చేశారు? పరిశోధించారట. మరి మీరు ఇప్పుడు చదువుతారు? ఈరోజు నుంచి నేను ప్రారంభించండి. తారీఖు వేసుకోండి బైబిల్ మీద తారీఖు వేసుకుని వచ్చే సంవత్సరానికన్నా కనీసం సంవత్సరానికి ఒకసారైనా చదవండి, ధన్యులవుతారు. ఆమేన్. ఈ గ్రంథంలో ఇంకొక మాట చెప్పనా? చూడండి 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు చేసే పని ఏంటంటే
నైతిక వర్గములను తారుమారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తారుమారు చేస్తున్నారు. ఇప్పుడు చేదుగానే ఉంటుందిగా, మాట్లాడరా, చేదుగానే ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారంట, కీడు మేలని, ఏమని, కీడు మేలని, మేలు కీడని చెప్పుకొని చీకటిని వెలుగని, వెలుగును చీకటని ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదని ఎంచుకుని వారికి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నైతిక వర్గాన్ని తారుమారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? తారుమారు చేస్తున్నారు. ఈ రోజున నైతిక వర్గాలను నువ్వు తారుమారు చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు. ప్రతి పనిని ప్రభు పరిశీలన చేస్తాడు. చాలామంది చేదు తీపుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుంది ఎప్పుడు. దాని రుచి ఏమి మారదు. తినగా వేపాకు తీపైందండి. ఎట్లా అవుతుంది? తిను ఒక వారం రోజులు, ఒక నెల రోజులు తిను, అలవాటు పడతావేమో, కానీ అది మాత్రం దాని రుచి మారదు. చేదు తీపి ఎట్లా అవుతుందండి? నువ్వు మార్చి చెప్తున్నావు. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా మార్చేవాడికి శ్రమ. చెప్పండి. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం చేస్తావో తెలుసా? లేని ఉన్నాయి ఉన్నట్టుగా పుట్టిస్తావు, ఉన్నాయి లేనట్టుగా చేస్తావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆయన కోపం నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఆ పొలం కలిగిన వాడు బలహీనుడు కావచ్చు, ఆ స్థలం కలిగిన వాడు బలహీనుడు కావచ్చు, కానీ దేవుడు నీతో ఆయన వేద్యం ఆడతాడు. ఏమాడతాడు? వేద్యం ఆడతాడు. ఇంకొక మాట చదువుతారా? 22వ వచనం. ద్రాక్షారసము త్రాగుటలో 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకునేవాడికి శ్రమ. వీళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? తమ దృష్టికి తాము ఏమనుకుంటున్నారు? జ్ఞానులు అనుకుంటున్నారు. అసలు బైబిల్లో తమ దృష్టికి తాము జ్ఞానులమని వాళ్ళు ఫీల్ అయ్యి ఏం చేస్తున్నారో తెలుసా? తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని తలస్తున్నారట. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చక్కటి మాట చదవండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఏమవడం? నేను జ్ఞానని అనుకుంటున్నాడు చూసావా? వాడు నేను బుద్ధిమంతుడిని అనుకుంటున్నాడు చూసావా? వాడు ఎప్పుడుకవుతాడు తెలుసా? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టాలంట. ఇది సాధ్యమా? మాట్లాడండి. సాధ్యమా? అడవి గాడిద పిల్ల నరుడై ఎట్ట పుడుతుంది? పుట్టదు. అంటే ఈడు బుద్ధి కూడా మారదు. ఈయన ఎవరు మార్చలేరు. అసంభవం. ఎవరి దృష్టికి వాడు నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ తప్పిదం లేదనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? వాడిని మార్చడం మన వల్ల కాదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒకటి చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. స్పీడ్గా చదవండి. 12వ వచనం. 26:12, 26:16 ఒకళ్ళు చదవండి. తమ దృష్టికి జ్ఞానులనుకొని వారికి చూసితివా? వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట ఎవరినే? నా దృష్టికి నేను జ్ఞానవంతుణ్ణి అనుకునేవాడిని గుణపరచుట కంటే మూర్ఖుడు ఉంటాడు తెలుసా? ఏమీ తెలియని వాడు మూర్ఖుడు, వాడిని గుణపరచుట సులువు అని చెప్తున్నాడు. ఈ రోజున చాలామంది వారే ఏమనుకుంటారు తెలుసా? తమ దృష్టికి తాము జ్ఞానులమి, మా దృష్టికి మేము
బుద్ధిమంతులమి అనుకుంటున్నారట ఇశ్రాయేలీలు. వారికే శ్రమ కలిగింది, వారికే శ్రమ కలిగింది. ఎందుకో తెలుసా? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టడం సాధ్యమా? అది సాధ్యం కాదు. ఈ బుద్ధిహీను కూడా గుణపరచటం సాధ్యం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణ్ణి చూసితువా, వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. 16వ వచనం, హేతువు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తాను అనుకొనును. సోమరోడు ఏమనుకుంటాడో తెలుసా? ఈడే ఏమనుకుంటాడట? నా దృష్టికి నేను జ్ఞానవంతుణ్ణి, పని పాట లేకుండా తిరుగుతా. ఏం చేస్తాడో తెలుసా? నేను జ్ఞానవంతుణ్ణి, నేను జ్ఞానం. ఎదురు నీ జ్ఞానం. ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడట. వాడికే శ్రమ. ఊరోళ్ళందరూ సమృద్ధిగా ఉంటారు, నువ్వు మాత్రం ఎట్లా ఉంటావు? కరువు, సంక్షోభం. ఎందుకు కరువు అవుతుంది? పని చేయట్లా, సురుగ్గా ఉండవు, అప్పగించిన పనిలో సురుగ్గా ఉండవు. ఈ రోజున పౌలు అపోస్తుడు అంటాడు, పని చేయకుండా అన్నం తినొద్దు. ఏం తినొద్దు? పని చేయకుండా అన్నం తినొద్దు. మరి నువ్వు పని చేస్తున్నావా? జాగ్రత్తగా వినండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకున్న వారికి శ్రమ. ఎవరికి? తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకొని తమ దృష్టికి తాము బుద్ధిమంతులు అనుకుంటావు చూసావా? వాడికే శ్రమ. ఇంకొక మాట చెప్తా, 23వ వచనం త్వరితంగా చదవండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుచు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. ఏం చేస్తారట? లంచాలు పుచ్చుకొని, ఏం పుచ్చుకొని? లంచాలు పుచ్చుకొని దుష్టుణ్ణి నీతిమంతుడుగా తీర్పు తీరుస్తారట. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడుతుంది. ఈ రోజున కొంతమందికి కనపడే నీతి వారి కన్ను దృష్టికి ఎలా కనపడుతుందో తెలుసా? దుర్నీతిగా కనపడుతుంది. కారణం ఏంటో తెలుసా? అసలు దుర్నీతితో నింపబడ్డావు నువ్వు. నీతి లేదు నీ జీవితంలో, నీతి లేదు. నైతిక విలువలు లేకుండా బ్రతుకుతున్నావు, పశువు బ్రతుకున్నట్టుగా బ్రతుకుతున్నావు. నీతిమంతులకి ఏం లేదనుకుంటున్నావు తెలుసా? నీతిమంతులు దుర్నీతిగా కనపడుతున్నారట. ఎలా కనపడుతున్నారు? ఎందుకంటే లంచాలు వస్తున్నాయిగా. ఏమవుతున్నాయి? లంచాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీతిమంతుని లంచములు పుచ్చుకుని దుష్టుడు ఎవడో? బైబిల్ ఏమని చెప్తుంది? దుష్టుడు. వాడిని నీతిమంతుడుగా తీరుస్తారట. అంటే అన్యాయపు తీర్పులు. అందుకే మోషే భక్తుడు చెప్తాడు, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తాడు చూడండి. 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయం 9వ వచనం. 7 వారములు నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను. 16:19 కాదు, 9 అన్నారు అమ్మా. 6:9 అన్నా, క్షమించండి. 16:19. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు. చెప్పండి. ఏ పాతం చేయకూడదు? చెప్పండి. ఎందుకో దేవుడు 3 వారాలుగా పక్షపాతం అంటున్నాడా? ఎందుకు అంటున్నాడు ప్రభు?
నేను చెప్పాలని చెప్పట్లా ఈ మాటలు, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా చెప్తున్నా. నా సొంత ఆలోచనలు కాదు, సొంత ఆలోచనలు కాదు. దేవుని ప్రజల మీద ఎందుకు దేవుని కోపం దిగి వచ్చింది, వారిని ఎందుకు దేవుడు కొట్టాడు, ఎందుకు వారి శవాలు, వారి కళేబరాలు పెంటలాగా నడివీధుల్లో పడిపోయినాయి. అక్కడతో ఆయన కోపం చల్లారలా, ఆయన బాహు చాచే ఉందట. ఏమై ఉంది? ఆయన భూమి అంతముల నుండి జనులను వేలవేసి ఏలగొట్టి పోగు చేతనాడట. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలను అణచటానికి, వారి మీద అధికారం చేయటానికి బబులోనీయులను, ఆషూరీయులను దేవుడు వేలవేసి పోగు చేశాడట. ఈ రోజున ఈ అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో, ఈ అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో. దేవుని ఉగ్రత నీ మీద, నీ కుటుంబం మీద ఒకవేళ పనిచేస్తుందేమో. ఆయన బాహు నీ మీద చాపబడిందేమో. అందుకే నీ జీవితంలో శ్రమ కలుగుతుందేమో, శోధన కలుగుతుందేమో, క్షేమం లేదేమో. నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. ఒకసారి ఆలోచన చేస్తావా? ఆలోచన చేయగలిగితే దేవుడు కోపించుకునే వాత్సల్యాన్ని చూపేవాడు. ఏం చూపేవాడు? కోపించుకునే వాత్సల్యాన్ని చూపే దేవుడా. నిన్ను పరీక్షించుకుని ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవునికి విరోధంగా నడుస్తున్నావో, ఎక్కడ దేవునికి విరోధంగా ఆలోచన చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి నువ్వు సరి చేసుకోగలిగితే, దేవా నేను పాపిని అని నీవు ప్రాధేయపడగలిగితే, యేసయ్య పాదాలను పట్టుకుని నీవు బ్రతిమలాడుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడో చూడు. జకర్యా గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలను ఆషూరీయులు, బబులోనీయులకు అప్పగించినప్పుడు వారు యోధా ప్రజలను, యెరూషలేము ప్రజలను సెరగా తీసుకుని వెళ్ళిపోయి వారి దేశంలో ఉంచిన తర్వాత జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం మొదట చదువుదాం, తర్వాత 8వ వచనాన్ని చదువుదాం. నేను యోధావారిని బలశారులుగా చేసేదను, యోసేపు సంతతిని రక్షణ కలగజేసి వారికి నివాస స్థలమును ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడునైన యెహోవాను. నేను వారు మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనవి చేయాలి. ఏం చేయాలి? మనవి చేయాలి. అయ్యా, ఈ దుస్థితి నా యొక్క అవిధేయతను బట్టి వచ్చింది. ఈ దుస్థితి నేను అనుభవించటానికి, ఈ శ్రమలు నేను అనుభవించటానికి, ఈ బానిసత్వపు సంఖ్యల్లో నేను మగ్గిపోవటానికి, ఇదిగో ప్రభువా నా కష్టార్జితం వేరే వారు మేసివేయటానికి కారణము అయ్యా నా అవిధేయతేనయ్యా, నా పాపమేనయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవాడుగా ఉండాలి. ఆమేన్. దేవునికి మనవి చేసేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? మనవి చేసేయాలి. యోవేలు గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నీ దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన ఎలాంటి దేవుడట? ఒకసారి ఆ మాట చదవండి. ఆయన ఎలాంటి దేవుడు? 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి.
ఇదే యెహోవా ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన దేవుడని ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. ఆమేన్. దేవుడు మన విషయమై పశ్చాత్తాపడి చేయాలన్న కీడు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడైనా, ఇప్పుడు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? పశ్చాత్తాపడాలి. ఏం పడాలి? పశ్చాత్తాపడి ప్రభు తట్టు నువ్వు తిరగగలిగితే దేవుడు వాత్సల్యపూర్ణుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృపగల దేవుడు. ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కనికరించి నీ మనవుని ఆలకింపగా. ఏం చేయగా? ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు పశ్చాత్తాపడి దేవునికి మనవి చేశారట. అయ్యా, ఈ పారసిక దేశంలో, ఈ బబులోను సామ్రాజ్యంలో, అయ్యా ప్రపంచమంతా మేము చెదరిపోయాము, అయ్యా మా జీవితాల్లో అసలు ఆ ఇశ్రాయేలు లేరు, ఇశ్రాయేలు దేశమే లేదు అన్నట్లుగా అయ్యా మా బ్రతుకులు అయిపోయినాయి ప్రభువా అని అనుకుంటున్నారట. ఇంచుమించు 200 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు మరలా దేవుడు వేల వేశాడట. ఏం వేశాడు చెప్పండి? చూడండి 8వ వచనం చదవండి. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విసర్జించినట్లు వారిని విస్తరించినట్లు. ఇప్పుడు ఎందుకు వేలేస్తున్నాడు? చెదరిపోయిన ఇశ్రాయేలీలను, ప్రపంచవ్యాప్తంగా చెదరిపోయినటువంటి యూదులను సమకూర్చటానికి. ఏం కూర్చటానికి? సమకూర్చటానికి దేవుడు మరొకసారి వేల వేస్తున్నాడు. మొదటి వేల ఎక్కడా? యెషయా గ్రంథంలో. ఎక్కడా? యెషయా గ్రంథంలో. రెండవది ఆ ఏల ఎందుకు వేసాడో తెలుసా? మునుపు విస్తరించి బబులోనీయులను, ఆషూరీయులను, దేవుని ప్రజలను సెరగా తీసుకువెళ్ళటానికి, బానిసలుగా తోడుకొని వెళ్ళటానికి వేల వేసి సమకూర్చాడు శత్రువుల్ని. ఎవరిని? శత్రువుల్ని. కానీ ఇప్పుడు వేల వేస్తున్నది ఎందుకో తెలుసా? ఆయన కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఏం చేస్తున్నాడో తెలుసా? వారిని విమోచించి, ఏం చేసి? వారిని విమోచించెను గనుక వారిని వేల వేసి, ఏం వేసి? వేల వేసి పిలిచి సమకూర్చెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. చెదరిపోయిన ఇశ్రాయేలీలందరినీ మరలా విమోచించి, వారి శర నుండి విమోచించి ఏల వేసి సమకూరుస్తున్నాడు. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యోధా వారిని బలశూరులుగా చేశాడట. ఎలాగా? బలశూరులుగా చేశాడట. ఒకప్పుడు బలహీనులైపోయారు, శత్రువుల చేతులు అనపబడ్డారు, శత్రువులకు బానిసలైపోయారు. ఇప్పుడేమయ్యారో తెలుసా? దేవుడు వారి మనవిని ఆలకించినప్పుడు, దేవుడు వారి యొక్క మొరను ఆలకించినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడో తెలుసా? బలశూరులుగా చేశాడు. ఏం చేశాడు? బలశూరులుగా చేసి వారిని ఏం చేశాడో తెలుసా? ఆయన చేతిలో రాజకీయములకు అశ్వములు వంటి వారిగా చేయును. ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. వారి శత్రువులను వారు ఏం చేశారో తెలుసా? త్రొక్కుచు పరక్రమశాలి కలిగిన వారుగా, బలశూరులుగా దేవుడు యోధా వారిని, యెరూషలేము వారిని దేవుడు బలపరిచిన వాడగా ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న దేవునికి విరుద్ధమైన కార్యాలు నువ్వు మానివేసి, మీరు చేస్తున్న అక్రమాన్ని మానివేసి, త్రాగుబోతుతనాన్ని మానివేసి,
ఇదిగో మోసాన్ని మానివేసి, లంచాలు తీసుకోవటం మానివేసి, మీ జీవితాల్లో మారు మనసు కలిగి దేవునికి ప్రార్థన చేయగలిగితే, కనికర సంపన్నుడైన దేవుడు, కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు మీ మీదకి రప్పిస్తానన్న కీడు రప్పించకుండా ఆయన మానివేసి పశ్చాత్తాపడి మిమ్ములను విమోచించి దేశంలో బలశూరులుగా చేస్తాడా? ఆమేన్ చెప్పండి. బలశూరులుగా చేసి మిమ్మల్ని విమోచించి ఆయన సమకూర్చే దేవుడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. సమకూరుస్తాడు. ఏం చేస్తాడు? అందరూ చెప్పండి. ఆయన వేల వేసేది ఎందుకు? సమకూర్చటానికి. ఏం సమకూర్చగలడు? సమస్తాన్ని సమకూర్చి మీకు అనుగ్రహించగలిగిన వాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి వారి మేలు కొరకే జరుగునని లేఖనం సెలవిస్తుంది. ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే, ప్రభువా నీ బిడ్డగానే నేను పిలువబడుతున్నాను, అయ్యా నీ కుమార్తెగా నేను పిలువబడుతున్నాను, కానీ నాలో అవిధేయత ఉంది, అక్రమం ఉంది. నీవు భక్తిలో ఎంతగా ఎదగాలని నీవు ఆశపడ్డావో అంతగా నేను ఎదగలేదయ్యా. నేను కారుద్రాక్షాలు కాసిన మాట వాస్తవం. నా జీవితంలో నాయనా కారుద్రాక్షాలు కాశాను, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేస్తానయ్యా, నీకు ఇష్టమైనటువంటి ద్రాక్షాలు నేను కాస్తానయ్యా. ఆమేన్. ఇష్టమైన ద్రాక్షాలు నేను కాస్తానయ్యా. ఇదిగో నువ్వు ఆశించినంతగా భక్తిలో పరిపక్వ స్థితికి నేను వస్తాను అయ్యా. ఆత్మఫలాలు ఫలిస్తాను, నీ నామానికి మహిమ కలుగునట్లుగా సత్క్రియలు భూమి మీద నేను చేస్తానయ్యా అని నీవు దేవునితో ఒక తీర్మానం చేయగలిగితే, దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో నీకు కీడు చేస్తానన్న దేవుడే నిన్ను ఆశీర్వదించి దీవించేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆ కీడును మానేసి నిన్ను దీవించేవాడగా ఉంటాడు, దీవించేవాడగా ఉంటాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీవించబడాలి. ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, ఎక్కడి నుంచి వింటున్నా నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాపడాలి. పడగలిగితే కనికర సంపన్నుడు, కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు, నా ఆ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దీవించునుగాక, దీవించునుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా? మనసారా ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభువా నిజమేనైనా ఆనాడు